ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరుగుతోంది. వరద ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.90 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజ్లోని 170 గేట్లనెత్తి సుమారు 14,25,789 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరుగుతోంది. వరద ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.90 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజ్లోని 170 గేట్లనెత్తి సుమారు 14,25,789 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫోన్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, గోదావరి ఉధృతి ధవళేశ్వరం వద్ద ఎలా ఉంది? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు జీవనాడిగా నిలిచిన గోదావరి నది ప్రస్తుతం వరద ఉధృతితో ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగి ఆ వరద నీరు క్రమంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి చేరడంతో కాటేజీ బ్యారేజీల వద్ద 175 గేట్లను ఎత్తివేసి డైరెక్ట్ గా సముద్రంలోకి అయితే వరద నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి పరిహార ప్రాంతంలో నివసించే ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, నదిలో చేపల వేట, పడవ ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు రమణ. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఇప్పుడు రెండో ప్రమాద స్థాయికి దగ్గరికి చేరింది. కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం సుమారు 14.90 అడుగులకు చేరడంతో మొత్తం 175 గేట్లు దాదాపు ఎత్తివేసి 14 లక్షల క్యూసెక్కుల వాటర్ అయితే సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్నారు రమణ. ఎగువ ఉన్న భద్రాచలం యొక్క నీటి మట్టం తగ్గుముఖం పడుతుండటంతో ధవళేశ్వరం వద్ద కూడా ప్రవాహం త్వరలోనే క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లోనూ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు కొనసాగడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం నిరంతరంగా పెరుగుతుంది. అయితే రాత్రి 12 గంటల నుండి ఈ రోజు ఉదయం 5 గంటల వరకు ప్రతి గంటకు గేజ్ స్థాయి, పౌండ్ లెవెల్, దిగిన ప్రవాహం పెరుగుతున్నట్లుగా రీడింగ్ స్పష్టం చేస్తుంది. రాత్రి 12 గంటలకు 13.41 క్యూసెక్కుల వరద నీటిని వదిలగా అది క్రమంగా పెరుగుతూ ఈ రోజు ఉదయం 5 గంటలకి 14.25 క్యూసెక్కుల నీరు ఇప్పుడు డైరెక్ట్ గా సముద్రంలోకి వదులుతున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ.